1 వ్రాసే విధానం. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం లాంగ్వేజెస్లో టూల్ 1 స్టూడెంట్స్ పార్టిసిపేషన్ అండ్ రిఫ్లెక్షన్స్ ఎలా రాయాలో ఒక అవగాహన కోసం తెలుసుకుందాం. టూల్ 1లో విద్యార్థులు ఒక పుస్తకం లేదా కథని చదివి దాని సమీక్ష రాయాలి. ఇది భాషా పరిజ్ఞానం, సృజనాత్మకత, పఠన పటిమ మరియు ఆత్మ పరిశీలనను అభివృద్ధి చేస్తుంది. ఈ వీడియో పూర్తిగా అవగాహన మరియు అంచనా కోసం మాత్రమే రూపొందించబడింది. గౌరవ ఎస్సీఆర్టీ ఆంధ్రప్రదేశ్ మరియు సమగ్ర శిక్షా మార్గదర్శకాలను మాత్రమే అనుసరిస్తారని కోరుచున్నాము. కొత్తగా ప్రవేశపెట్టిన అసెస్మెంట్ బుక్లెట్లో 4 ఫార్మేటివ్ అసెస్మెంట్లు ఉంటాయి. ఒక ఫార్మేటివ్ అసెస్మెంట్లో 4 టూల్స్ ద్వారా విద్యార్థి సామర్థ్యాలను కొలవాలి. దీనిలో భాగంగా టూల్ 1 స్టూడెంట్స్ పార్టిసిపేషన్ అండ్ రిఫ్లెక్షన్స్ భాగస్వామ్యం మరియు ప్రతిస్పందనలు అని ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన నిర్ణీత ఖాళీ ప్రదేశం కూడా బుక్లెట్లో ఒక్కొక్క ఎగ్జామ్కి కేటాయించబడింది. దీనిలో విద్యార్థులు ఒక పుస్తకం లేదా కథని చదివి దాని సమీక్ష రాయాలి. లాంగ్వేజెస్ అనగా తెలుగు, హిందీ, ఇంగ్లీష్ వంటి భాషలు టూల్ 1లో విద్యార్థులు చదవటం, అర్థం చేసుకోవటం, వ్యక్తపరచడం వంటి నైపుణ్యాలను అంచనా వేస్తారు. గమనిక: 3, 4, 5 తరగతులకు లైబ్రరీ బుక్ రీడింగ్ చేయిస్తే సరిపోతుంది. అదేవిధంగా సెకండ్ లాంగ్వేజ్ హిందీలో 6, 7 తరగతులకు కూడా లైబ్రరీ బుక్ రీడింగ్ చేయిస్తే సరిపోతుంది. ఈ టూల్ 1కి గరిష్ట మార్కులు 5. ఇందులో 3 మార్కులు రివ్యూ రైటింగ్ లేదా ఫ్లూయెంట్ రీడింగ్ కి, పుస్తక సమీక్ష అనగా బుక్ రివ్యూ రాయటం, కథ సమీక్ష, స్టోరీ రివ్యూ రాయటం, లైబ్రరీ పుస్తకం చదివి సమీక్ష రాయటం, వాచక పఠనం అనగా ఫ్లూయెంట్ రీడింగ్ వంటివి ఉండవచ్చు. 2 మార్కులు ప్రెజెంటేషన్ కి కేటాయిస్తారు. సమీక్ష లేదా పఠనాన్ని తరగతిలో ప్రదర్శించటం, స్పష్టమైన ఉచ్చారణ, సరైన స్వరఛాయ, ఆత్మవిశ్వాసంతో మాట్లాడటం. ఈ టేబుల్లో ఉన్న వివరణ ఆధారంగా లాంగ్వేజ్లలో గరిష్ట మరియు కనిష్ట మార్కులు టూల్ 1కి ఒక అంచనాగా ఇవ్వవచ్చు. ఇందులో భాగంగా 5 మార్కులకు గాను సమీక్ష లేదా పఠనం అద్భుతంగా వ్రాయడం లేదా చదవటం, ప్రదర్శనలో స్పష్టమైన ఉచ్చారణ, సరైన స్వరఛాయ, పూర్తిగా ఆత్మవిశ్వాసంతో ఉండడం. 4 మార్కులకు గాను సమీక్ష లేదా పఠనం బాగా వ్రాయటం లేదా చదవటం, ప్రదర్శనలో చిన్న తప్పులు ఉండటం కానీ అర్థవంతంగా ఉండటం. 3 మార్కులకు గాను సమీక్ష లేదా పఠనం సగటు స్థాయిలో వ్రాయటం లేదా చదవటం, ప్రదర్శనలో కొంత వెనుకబాటు. 2 మార్కులకు గాను సమీక్ష లేదా పఠనం అసంపూర్ణంగా ఉండటం లేదా తక్కువ ఉత్సాహంతో చదవటం, ప్రదర్శనలో ఎక్కువ తప్పులు ఉండటం. 1 మార్కుకు గాను సమీక్ష లేదా పఠనం చాలా తక్కువ స్థాయిలో ఉండటం, ప్రదర్శనలో ఆసక్తి లేకపోవటం వంటివి. 0 మార్కులు సమీక్ష లేదా పఠనం చేయకపోవటం, ప్రదర్శనలో పాల్గొనకపోవడం. ఇప్పుడు మనం హిందీ సబ్జెక్టులో 8వ తరగతి చదువుతున్న సితారా అనే విద్యార్థిని వ్రాసిన పుస్తక సమీక్షని ఒక ఉదాహరణగా చూద్దాం. దయచేసి గమనించండి, ఇది కేవలం అవగాహన కొరకు మాత్రమే. हाय फ्रेंड्स, मेरा नाम सितारा है। मैं 8वीं कक्षा में पढ़ रही हूँ। हमारे अध्यापक जी ने मुझे चूहा और शेर नाम की एक कहानी पढ़ने के लिए दी। यह कहानी पढ़ते समय मुझे बहुत मजा आया और इसके साथ एक अच्छी नीति भी मिली। कहानी इस तरह है। एक बार जंगल में एक शेर गहरी नींद में सो रहा था। तभी एक छोटा सा चूहा खेलते खेलते शेर के ऊपर चढ़ गया। शेर की नींद खुल गई और उसने गुस्से में चूहे को पकड़ लिया। शेर ने कहा, अब मैं तुझे खा जाऊंगा। चूहा डर गया लेकिन हिम्मत करके बोला, महाराज मुझे छोड़ दीजिए, एक दिन मैं आपके काम आऊंगा। शेर को यह सुनकर हंसी आई, लेकिन उसने उसे छोड़ दिया। कुछ दिनों बाद शेर एक शिकारी के जाल में फंस गया। वह जोर जोर से दहाड़ने लगा। वही चूहा वहां आया और अपने छोटे छोटे दांतों से जाल काटकर शेर को आजाद कर दिया। शेर ने चूहे से कहा, अब मुझे समझ में आया कि कोई भी छोटा नहीं होता। ఒకరోజు అరణ్యంలో ఒక సింహం గాఢ నిద్రలో ఉంది. అప్పుడే ఒక చిన్న ఎలుక ఆడుకుంటూ సింహం మీదకి ఎక్కింది. సింహం నిద్రలేచి కోపంతో ఎలుకను పట్టేసింది.
సింహమంది, ఇప్పుడే నేను నిన్ను తినేస్తాను. ఎలుక భయపడినా ధైర్యంగా చెప్పింది, మహారాజా, దయచేసి నన్ను వదిలేయండి. ఒకరోజు నేను కూడా మీకు ఉపయోగపడతాను. సింహం నవ్వి, నీలాంటి చిన్న ప్రాణి నాకేం ఉపయోగం అని అనుకున్నా వదిలేసింది. కొన్ని రోజుల తరువాత సింహం ఒక వేటగాడు వేసిన వలలో చిక్కుకుంది. అది గట్టిగా గర్జిస్తోంది. అదే సమయంలో అక్కడికి వచ్చిన ఎలుక తన చిన్ని పళ్లతో వలను కరిచి సింహాన్ని విడిపించింది. సింహం ఆశ్చర్యపడి అంది, ఇప్పుడే నాకు అర్థమైంది, ఎవ్వరినీ చిన్నవాళ్లుగా తక్కువ అంచనా వేయకూడదు. अब मेरी समीक्षा आपके सामने प्रस्तुत कर रही हूँ. पुस्तक या कहानी समीक्षा. ఇందులో భాగంగా సమీక్షక్ కా నామ్ అనగా సమీక్ష చేసేవారి పేరు, తరువాత కక్ష అనగా చదువుతున్న తరగతి, క్రమ్ సంఖ్య రోల్ నంబర్, తరువాత సమీక్ష లిఖనేకి తారీఖ్ అనగా సమీక్షను రాసినటువంటి తేదీ. ఇప్పుడు छात्रों की भागीदारी और चिंतन. మొదటిగా కహానీ కా నామ్ అనగా కథ యొక్క పేరు, చూహా और షేర్. తరువాత పుస్తక్ యా లేఖక్ కా నామ్ అనగా రచించిన వారి పేరు, పంచతంత్ర. ఉస్కా మూల్ లేఖక్ విష్ణు శర్మ. తరువాత ప్రకాశక్ అనగా పుస్తకం ప్రచురించిన వారి వివరాలు, పంచతంత్ర కహానియా సంగ్రహ్. తరువాత శైలి, ఇది ఒక నైతిక విలువలున్న కథ, నైతిక్ కహానీ. తరువాత స్రోత్ అనగా రిసోర్సెస్, పంచతంత్ర కహానియా విద్యాలయ పుస్తకాలయ, పంచతంత్ర కథలు విద్యాలయంలో ఉన్నటువంటి పుస్తకాలయం. రెండవది శిక్షక్ ద్వారా दी गई मौखिक एवं लिखित निर्देश అనగా అధ్యాపకుల ద్వారా ఇవ్వబడినటువంటి మౌఖిక మరియు లిఖిత ఆదేశాలు. తరువాత సంక్షిప్త కహానీ కా వివరణ అనగా కథ యొక్క సంక్షిప్త వివరణ. यह कहानी एक छोटे चूहे और एक शक्तिशाली शेर की है. चूहा पहले गलती करता है लेकिन बाद में वही शेर की जान बचाता है. इससे हमें यह सीख मिलती है कि हर कोई किसी की मदद कर सकता है. అనగా కథని చదివి దాని యొక్క సంక్షిప్త రూపాన్ని రాశాను. తరువాత ముझे पसंद आया पात्र, నాకు నచ్చినటువంటి పాత్రలు, चूहा क्योंकि वह बहादुर और नम्र था. తరువాత मुझे पसंद आया भाग అనగా కథలో నాకు నచ్చినటువంటి భాగము, जब चूहा अपने छोटे छोटे दांतों से जाल काटकर शेर को आजाद करता है. తరువాత यह कहानी पढ़कर मुझे कैसा लगा అనగా ఈ కథను చదివిన తర్వాత నాకు కలిగిన భావాలు. अब मैं दूसरों की मदद करने के लिए प्रेरित महसूस करती हूँ, चाहे वह छोटा काम ही क्यों ना हो. తరువాత मैंने इस कहानी से क्या सीखा అనగా ఈ కథ నుండి నేను నేర్చుకున్న నీతి ఏమిటి. छोटों को कम मत समझो और दया दिखाना हमेशा अच्छा होता है. తరువాత शिक्षक की टिप्पणी, टीचर యొక్క రిమార్క్స్, उत्कृष्ट या बहुत अच्छा या न्यूनतम या पूरा नहीं किया అంటే ఎక్సలెంట్, వెరీ గుడ్, గుడ్, సాటిస్ఫాక్టరీ మరియు వర్క్ నాట్ డన్. తరువాత శిక్షక్ కా హస్తాక్షర్ అనగా అధ్యాపకుని సంతకం. చివరిగా జాంచ్ కి తారీఖ్ అనగా కరెక్షన్ చేసిన తేదీ. ఫ్రెండ్స్, మీరు కూడా ఉపాధ్యాయుల సహాయంతో ఒక మంచి కథ లేదా పుస్తకం చదివి మీ అభిప్రాయాన్ని అందరికీ చెప్పండి. మనమందరం టూల్ 1లో బాగా రాయాలి, పఠించాలి. తద్వారా మన మార్కులు మాత్రమే కాకుండా మన జ్ఞానం కూడా పెరుగుతుంది. ధన్యవాద్. ఈ పుస్తక సమీక్ష యొక్క లక్ష్యం భాషా నైపుణ్యాలు పెంపొందించడం, పుస్తకాల పట్ల ఆసక్తి కల్పించడం, చదివిన విషయాన్ని స్పష్టంగా ఇతరులకు తెలియజేయడం. ఈ వీడియో అవగాహన కోసం మాత్రమే. ఖచ్చితమైన సమాచారం కోసం అధికారిక మార్గదర్శకాలను అనుసరించండి. ఇక్కడ ఇవ్వబడినటువంటి పుస్తక సమీక్షను డౌన్లోడ్ చేసుకోవాలనంటే కిందన డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వబడింది, గమనించగలరు. ధన్యవాదములు.